స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ ఒక ఆత్మీయ సహోదరునిగా, ఒక ఆత్మీయ కుటుంబ సభ్యునిగా మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. క్షామంతో కూడుకున్న ప్రపంచంలో, అవును క్షామే, క్షామం ఎక్కడుందండి? వర్షాలు పడతానే ఉన్నాయిగా. వర్షాలు తీవ్రంగా పడుతుంటే క్షామం అంటారేంటి అంటారేమో. ఆత్మ సంబంధమైన క్షామము కలిగినటువంటి పరిస్థితుల మధ్యలో, ఆత్మ సంబంధమైన క్షామము కలిగినటువంటి దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, నగరంలో మనం ఉన్నాం. అన్ని చోట్ల ఆత్మీయమైన క్షామం ఉంది. ఆకాశధాన్యం అనుగ్రహించబడింది. వాక్యము అనేటువంటి ఆకాశధాన్యము విస్తారంగా ఇంటర్నెట్ల ద్వారా, వాటి ద్వారా అనుగ్రహించబడుతుంది. అయినప్పటికీ కూడా ప్రజలకు వాక్యం దొరకదు అన్నట్టుగా, వాక్యం ఫ్రెష్ ఫుడ్ దొరకడం లేదు అన్నట్టుగా జంక్ ఫుడ్ వైపు ప్రజలు మళ్ళుతున్నారు. జంక్ ఫుడ్ కొరకు ప్రజలు తిరుగుతున్నారు. అనగా రెడీమేడ్ ప్రసంగాలు కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ ప్రసంగాలు కావచ్చు, ఆన్లైన్ సర్వీసెస్ కావచ్చు. ఆఫ్లైన్ సర్వీసెస్ని ఎవరు ఇప్పుడు ఈ రోజుల్లో ఇష్టపడడం లేదు. ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. ఆత్మీయ క్షేమాన్ని కలిగి మనం జీవిద్దాం. క్షేమం ఉంటే మాత్రమే ఏంటి? వెలుపల క్షేమం ఉంటే లోపల క్షేమం ఉండాలి, లోపల ఆత్మవర్షం ఉండాలి, లోపల సమృద్ధి ఉండాలి, లోపల ఆకాశపు ధాన్యం ఉండాలి ఆంతర్యంలో. కాబట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకేమన్నా ప్రార్థనా మనవులు ఉన్నట్లయితే దయచేసి మాకు వెంటనే తెలియజేయండి. మీ కొరకు ప్రార్థిస్తాం. ఆయా సందర్భాల్లో మన ఆరోగ్యాలు కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటాయి, క్షీణిస్తూ ఉంటాయి, బలహీన పడిపోతుంటాం. నిన్న బాగుంటాం, ఈరోజు బాగాలేకపోవచ్చు. నిన్న రాత్రి బాగుండవచ్చు, ఉదయం లేసరికి నీరసమో, లేదా తిమ్మురులో, లేదా ఇంకా ఏదో బలహీనత, డ్రౌజీనెస్సో, ఇంకేదైనా నీరసమనో, కళ్ళు బయలు గమ్మడమో, లేదా బీపీ డౌన్ కావడమో, షుగర్ డౌన్ కావడం, ఇటువంటి ఎన్నో పరిస్థితులు ఉంటాయి. మన శరీరము బలహీనమైన శరీరం. ఒకళ్ళు అందంగా బలంగా కనిపించవచ్చు, అయినంత మాత్రాన్ని ఇది ఆరోగ్యవంతమైన శరీరం అని కాదు. ఆరోగ్యం కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆరోగ్యం మనకు దొరకడం లేదు. ఆరోగ్యం అనుభవించవచ్చు, దైవికమైనటువంటి ఆరోగ్యాన్ని అనుభవించవచ్చు. దేవుని బిడ్డలు దైవికమైనటువంటి స్వస్థతను అనుభవించాలి. స్వస్థతను గురించి దేవుని వాక్యంలో రాయబడింది. స్వస్థత అనేది పిల్లల రొట్టె లాంటిది. పిల్లలకి రొట్టె ఎంత అవసరం ఏంటంటే, పిల్లలకి రొట్టె అవసరం ఏంటి అంటే, పిల్లలకు ఆహారం ఎంత అవసరమో, చిన్నపిల్లలకు ఆహారం ఎంత అవసరమో, దేవుని బిడ్డలకు కూడా స్వస్థత అంతే అవసరం. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనంలో ఎప్పుడో సంవత్సరాల క్రితం చేయబడిన వాగ్దానం. అది ఒక డెడ్ లైన్, పలాని రోజుతో అయిపోయిందండి, ఇక లేదు ఆ వాగ్దానం అని అనడానికి వీల్లేదు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో కూడా మనం గమనిస్తే స్వస్థత అనేది ఉంది. స్వస్థత అనేది అబద్ధం కాదు, అది నిజం, ముమ్మాటికి నిజం. యేసు తన పరిచర్యలో స్వస్థతలు చేశాడు. మోషే కాలంలో చేసినట్టుగా నేను చేస్తున్నానని చెప్పలేదు. ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో అద్భుతాలు జరిగాయి. అద్భుతాలు జరగాలి. అద్భుతాలు జరిగితే మన విశ్వాసం బలపడుతుంది. వాక్యమే ఒక అద్భుతం, వాక్య వివరణ అద్భుతం, దేవుడు మనతో మాట్లాడడం అద్భుతం. ఈ అద్భుతాల ద్వారా మన విశ్వాసం పెరుగుతుంది. శారీరకమైన స్వస్థతల ద్వారా మన విశ్వాసం పెరుగుతుంది. కానీ అదే సమయంలో స్తోత్రం, వాక్యములోని ప్రత్యక్షతలు మనకు అనుగ్రహించబడుతున్నప్పుడు స్తోత్రం. హల్లెలూయా. యోసేపు ధాన్యాన్ని కొలిచి ఇచ్చినప్పుడు ప్రజల క్షామం తీరినట్లుగా, యోసేపు ధాన్యాన్ని అనుగ్రహించినప్పుడు, ధాన్యాన్ని అనుమతించినప్పుడు దేశాల యొక్క క్షామం తొలగిపోయినట్లుగా, మన పరమ యోసేపు వాక్యపు ఆహారాన్ని, వాక్య ప్రత్యక్షతల్ని మనకిచ్చినప్పుడు మన ఆత్మీయ క్షేమం పోయేసి క్షేమం కలుగుతుందనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం 4 విషయాలు ఆలోచించాం. దోషము లేనివాడు, నిర్దోషి అయినటువంటి యేసు. నజరేయుడైన యేసు నిర్దోషి. అబద్ధ సాక్ష్యాలు అనేకం చెప్పొచ్చు. ఆయన ఇలా చేశాడండి, ఇలా చేశాడండి, దేవాలయాన్ని పడగొట్టి లేపుతానన్నాడండి, అది పెద్ద పాపమే కాదుగా. దేవాలయాన్ని పడగొట్టాలని మీరు పడగొట్టలేకపోయారు, మీరు పడగొట్టి ఆయనకి సహకరించలేకపోయారు. అయినా ఆయన భౌతికమైన దేవాలయాన్ని గురించి కాదు కదా మీరు చెప్పింది. ఆయన చెప్పింది అబద్ధమే కాదు, ఆయన చెప్పింది వాస్తవమే.
యేసు ప్రభు యొక్క వాక్యాన్ని మీరు సరిగ్గా వ్యాఖ్యానించలేదు, అందుకొరకే మీరు తప్పిపోతున్నారు అంతవరకే. కానీ ఆయన వాక్యాన్ని సరిగా వ్యాఖ్యానిస్తే సమస్య లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాక్యాన్ని సరిగా వ్యాఖ్యానిస్తే మన వెర్రితనం తొలగిపోద్ది. లేదంటే వాక్యాన్ని సరిగా వ్యాఖ్యానించకపోతే వెర్రితనమే మనకు ఉంటుంది, మనలో ఉంటుంది. మన బోధకుల్లోనైనా మనలోనైనా అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు నిర్దోషి అని ఎవరు చెప్పారు? మనం అభిమానం కలిగి ఉన్నాం కాబట్టి మనం అభిమానిస్తున్నాం, మనం ఆరాధిస్తున్నాం, మన ప్రభు అని చెప్పుకుంటున్నాం, మన దేవుడు అని చెప్పుకుంటున్నాం, మన తాత ముత్తాతల కాలం నుంచి మనం ఇలా చేస్తున్నాం కాబట్టి మనం చేసిన ప్రకటన కాదు, మన అభిప్రాయం కాదు, సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట అని ఒక వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తారు. ఆ సాక్ష్యాధారాలను పరిశీలించడానికి ముందుగానే నిర్దోషి అని యేసు ప్రభు తెలిపి, సాక్ష్యాధారాలను పరిశీలించడానికి ముందుగా సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత యేసు నిర్దోషిగా కనిపిస్తూ ఉన్నాడు. యేసు నిర్దోషియే. స్తోత్రం, హల్లెలూయా. ఆ నిర్దోషికి కూడా శిక్షను విధించినటువంటి నిర్దయ కలిగినటువంటి నరులు. ఎక్కడైనా దోషికి శిక్ష విధిస్తారు, దాంట్లో అర్థం ఉంది. నేరము చేసిన వానికి శిక్ష విధిస్తారు, దాంట్లో ఒక అర్థం ఉంది. కానీ నిర్దోషిని పట్టుకొని అన్యాయపు తీర్పునిచ్చి అనవసరమైనటువంటి శిక్షను ఆయన మీద మోపి ఆయనకు శిక్షణ ఇచ్చి, శిక్షణ కాదు శిక్షను ఇచ్చి ఆయన చంపేశారు. అయిపోయింది, ఇట్ ఇస్ ఫినిష్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. అయిపోయింది, ఇక కష్టమే, అయిపోయింది, ఇక శిష్యులు చెల్లా చెదరైపోయి అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, మనం అనుకున్నట్టే సాధించాం, మనం విజయం సాధించామని యూదా మతం గర్విస్తూ ఉన్నప్పుడు, యూదా మతం విజయ దరహాసముతో ఉన్నప్పుడు ఆయన తిరిగి లేచాడు. గొలియాతు చనిపోయాడు, గొలియాతు తెచ్చాడు, కింద పడ్డాడు. అతని వాళ్ళందరూ ఫిలిష్తీయులందరూ పారిపోయారు. కానీ యేసు తిరిగి లేచారు. యేసు తిరిగి లేచాడు కనుక యేసు తిరిగి లేవడాన్ని బట్టి అనేకులు తిరిగి లేస్తూ ఉన్నారు. అనేకులు అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన వారు తిరిగి లేస్తున్నారు. అనేకులు లేస్తున్నారు, అనేకులు పుడుతూ ఉన్నారు, అనేకులు బయటికి వెళ్తున్నారు, అనేకులు ప్రకటిస్తున్నారు. అలాగా క్రైస్తవత్వం వ్యాపిస్తుంది. దేవుని స్తోత్రం. క్రైస్తవత్వం అంటే మతం కాదు. డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు కొన్ని సంవత్సరాల క్రితం చేసినట్టు ఒక ప్రసంగంలో మాటలు ఎవరో నాకు ఈ మధ్య కాలంలో పెట్టారు. క్రిస్టియానిటీ ఈజ్ పవర్. క్రైస్తవత్వం ఒక శక్తి. క్రిస్టియానిటీ ఈజ్ టాకింగ్ టు గాడ్. దేవునితో మాట్లాడడం. క్రిస్టియానిటీ ఈజ్ వాకింగ్ విత్ గాడ్. క్రిస్టియానిటీ అంటే దేవునితో నడవడం. క్రిస్టియానిటీ ఈజ్ బీయింగ్ ఫిల్డ్ విత్ గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరముల చేత నింపబడ్డం. క్రిస్టియానిటీ ఈజ్ లిసనింగ్ టు గాడ్. క్రైస్తవత్వం అంటే దేవుని దగ్గర నుంచి వినడం, దేవుని మాటలు వినడం, దేవుని స్వరం వినడం అని ఇలా ఒక 5 విధాలుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. నేను కూడా నా స్టేటస్లో వాటిలో పెట్టుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవత్వము అంటే మనం అనుకున్నట్టు కాదు. క్రైస్తవత్వం క్రైస్తవ విధానం, క్రీస్తు యొక్క విధానం, క్రీస్తు తత్వం ఇది. దేవుని స్తోత్రం. అన్ని యుగాలకు అన్ని కాలాలకు సరిపోయినటువంటి ఆయన తత్వం ఇది. ఆయన తత్వంలో, ఆయన విధానంలో, ఆయన జీవనశైలిలో, ఆయన మోడల్లో మనం ఉన్నాం. ఆయన వేస్లో ఉన్నాం, ఆయన డాక్టర్స్లో, టీచింగ్స్లో ఉన్నాము అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు నిర్దోషి. ఆయన స్వయం పరిశీలనను బట్టి అర్థం చేసుకున్నాడు. బై హిస్ ఓన్ అండర్స్టాండింగ్ పైలట్ కుడ్ అండర్స్టాండ్ దట్ జీసస్ ఈజ్ ఇన్నోసెంట్. అవును, నేను అబ్జర్వ్ చేసినప్పుడు నా అంతరాత్మ ఘోషిస్తుంది ఆయనలో ఏ నేరం లేదని. ఇవన్నీ ఎందుకంటే మీరు ఎంత చెప్పినా వినేటట్లేదు. ఐఎమ్ సారీ ఫర్ యువర్ పీపుల్. మిమ్మల్ని బట్టి నేను విచారిస్తున్నాను, మీరు అలా మారని బాధపడుతున్నాను. ఓ పని చేస్తాను, ఐఎమ్ హెల్ప్లెస్. నేను నిస్సహాయుడిని అయిపోయాను కనుక నా చేతులు నేను కడుక్కుంటున్నాను అని తన చేతులు కడుక్కున్నాడు. చేతులు కడుక్కోవడం సమస్యకు పరిష్కారం అని అనుకున్నాడు. తన గిల్టీ కాన్షియస్నెస్ని, లేకపోతే తన యొక్క అపరాధ భావాన్ని తన చేతులు కడుక్కోవడం తొలగిస్తుందేమో అనుకున్నాడు. నో, అపరాధ భావం అంతర్యంలో ఏర్పడింది. నువ్వు చేతులు కడుక్కోవడం బాహ్యంగా జరిగింది. నువ్వు ఎన్నిసార్లు చేతులు కడుక్కున్నా కానీ నీ ఆంతర్యంలోని అపరాధ భావం పోదు. ఏ నదిలో మునిగినా, ఎక్కడ మునిగినా, నువ్వు ఎన్ని బయట సంబంధమైన బాహ్య సంబంధమైన కార్యక్రమాలు చేసినా ఆంతర్యములో ఉన్న అపరాధ భావం పోదు. ఆంతర్యంలో ఉన్నటువంటి అపరాధం పోవాలంటే ఆత్మదేవుని యొక్క నివాసం వలన, ఆత్మదేవుడు పంపించేటువంటి మాటల వలన జరుగుతుందనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. రెండవది యేసు యొక్క స్పందన రాహిత్యం. ఆయన ఆందోళనకారుడుగా, తిరుగుబాటుదారుగా, ఒక రెబలిన్గా
ఒక విప్లవకారుడిగా మాట్లాడలేదు, ఆయన మౌనంగా ఉన్నాడు. యేసు యొక్క మౌనం పిలాతును ఆశ్చర్యపరిచింది. ఏంటిది? వై హీ బికమ్ సైలెంట్? మాట్లాడగలిగి కూడా మాట్లాడలేనివాడు, ప్రసంగాలు చేశాడు కానీ ప్రజల ముందు మౌనంగా అయిపోయాడు. ప్రసంగాలు చేసిన వాడే, పబ్లిక్లో మాట్లాడిన వాడే, కొండ బద్దలు కొట్టినట్టుగా బల్ల గుద్ది మరి మాట్లాడినవాడు, కానీ ప్రజల అనేకుల ముందు, ప్రజల నాయకుల ఎదుట ఆయన మౌనంగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. బొచ్చు కత్తిరించు వానిలాగా మారిపోయాడు పిలాతు. అదేంటండి, ఎలా మారిపోతాడు? అనగా బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు. స్తోత్రం. ఆ షీరర్ ముందు జీసస్, షీరర్ ముందు సేవియర్ సైలెంట్ అయిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ముందు మనం మౌనంగా ఉండాల్సిన అవసరం ఉంది. అనువు కాని చోట అధికుల మనం రాదు. మనం ఎప్పుడు రెచ్చిపోతే రేగిపోతే పని జరగదు. మనం కొన్నిసార్లు కూల్గా ప్రశాంతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడాల్సినప్పుడు మాట్లాడాలి, మౌనంగా ఉండాల్సినప్పుడు మౌనంగా ఉండాలి. అన్ని చోట్ల మాట్లాడినా, అన్ని చోట్ల మౌనంగా ఉన్నా కానీ అది మంచిది కాదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. రెండవది, ఆయన యొక్క స్పందన రాహిత్యాన్ని బట్టి అర్థమైంది. హీ సెన్స్డ్ ఇన్ ద స్పిరిట్ జీసస్ ఈజ్ ఇన్నోసెంట్. అతని అంతరాత్మ ఘోషిస్తుంది, వీళ్ళు ఎన్ని అరిచినా కానీ అరుపులు పట్టించుకోకు, హీఈస్ ఎ గుడ్ మ్యాన్, హీఈస్ ఎ ప్యూర్ మ్యాన్, హీఈస్ ఎ బెస్ట్ పర్సన్ అన్నట్టుగా తన అంతరాత్మ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, అంతరాత్మ ప్రబోధాన్ని బట్టి అందరి ఎదుట ఆయన ప్రకటించాడు. యేసులో నాకే తప్పు కనిపించలేదు. 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో 2 అధ్యాయాల్లో కూడా యేసులో ఏ తప్పు లేదని చెప్పాడు. నువ్వు యేసులో తప్పు లేదంటే యేసు పక్షాన ఉన్నట్టే, మా పక్షాన ఉన్నట్టు కాదు. ఒక్క వ్యక్తి పక్షాన నిలబడతావా? ఇన్ని వందల వేల మంది పక్షాన నిలబడతావా? సత్యం ఎవరి పక్క ఉంటే వాళ్ళ పక్కే ఉండాలి. అంతవరకే సత్యం యేసు వైపు ఉంది కనుక, యేసే సత్యమై ఉన్నాడు కనుక యేసు పక్షానే నిలబడ్డాడు. తాను ప్రయత్నం చేశాడు యేసుని విడిపించాలని, సాధించలేకపోయాడు, సఫలం కాలేకపోయాడు, అది వేరే విషయం. మూడోది, సత్యము తెలపబడడం వల్ల అధికారం ఏంటి? తనకున్నటువంటి అధికారాన్ని గురించి పునఃపరిశీలన చేసుకోవడానికి అతనికి ప్రభు అవకాశం ఇచ్చాడు. అధికార పీఠాల్లో ఉన్నటువంటి వారిలారా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే పెద్ద పెద్ద ఆఫీసర్ ర్యాంకుల్లో, హై ర్యాంక్స్లో, విఐపి పొజిషన్స్లో ఉన్నటువంటి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఈ అధికారం ప్రభు వల్ల వచ్చింది. అతిశయించొద్దు, గర్వించొద్దు. మీరు గర్వించారంటే దేవుడు విరిచేస్తాడు. మీకు ప్రమోషన్ కాదు, వచ్చి డీప్ ప్రమోషన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీ కింద వాళ్ళని ఇబ్బంది పెడుతూ, మీ స్టాఫ్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే, మీలో అణుకువ లేకపోతే, మీలో అణిగిమణిగే స్వభావం లేకపోతే మిమ్మల్ని దేవుడు తప్పిస్తాడు. పైకి తీసుకున్నాడు కానీ కిందకి తీసుకొస్తాడు. అధికారాలు దేవుని వల్ల వచ్చాయి. ఎంత దీనులుగా ఉంటామో మనం అంతగా ఆశీర్వదించబడతాం. ఫలములు కలిగిన చెట్టు కాస్త కుంగినట్టుగా, వంగినట్టుగా కనిపిస్తుంది. ఫలములు కలిగిన నీవు వంగినట్టుగా, కుంగినట్టుగా కనబడాలి. ఒక మెట్టు నువ్వు తగ్గితే తప్పేం లేదు దేవుని బిడ్డ. వాళ్ళు ఒక మాట అన్నారు, నేను 4 అంటాను అనొద్దు. వాళ్ళంటే అన్నారు, నువ్వు మాట్లాడద్దు, నువ్వు మౌనంగా ఉండు. దేవునికి స్తోత్రం. 4వ విషయము, సతీమణి యొక్క సాక్ష్యాన్ని బట్టి ఎప్పుడూ లేని విధంగా యేసు అనేటువంటి వ్యక్తిని గురించి, యేసు అనే వ్యక్తిని గురించి ఆ భార్యాభర్తలు ఇంతకుముందు మాట్లాడుకున్నారో లేదో మరి మనకి తెలియదు. సడన్గా ఒక మెసేజ్ పంపించింది. ఏమండి బావుగారు, పిలాతు బావుగారు, పిలాతు మామ, జాగ్రత్త, యేసు అనేటి వ్యక్తి జోలికి వెళ్ళద్దు. ఆయన ఏదో చెడ్డోడని కాదు, హీస్ అ డేంజరస్. నిన్న రాత్రి స్వప్నంలో స్వర్గము నాతో జోక్యం చేసుకుంది. యేసుని గురించి నాకు ఎటువంటి అభిప్రాయం లేదు, న్యూట్రల్ అభిప్రాయంలో ఉన్నాను, లేకపోతే ఇంకా చెప్పాలంటే నెగిటివ్ అభిప్రాయంలో ఉన్నాను. నిన్న కలిగిన దర్శనాన్ని బట్టి నాకు అర్థమైంది యేసు నీతిమంతుడని. స్వర్గ దర్శనము నీ చేత ఒప్పింపజేయాలి. స్తోత్రం. స్వయం పరిశీలన బట్టి ఆయన ప్రకటన చేస్తే, స్వర్గ దర్శనాన్ని బట్టి పిలాతు భార్య చెప్పింది, ఏమండి నాకు ఓ డ్రీమ్ వచ్చింది. పిచ్చిదానా, నీకు వచ్చే డ్రీమ్స్ ఏంటి? నీ డ్రీమ్స్ ఆధారం చేసుకొని, నీ స్వప్నాలు ఆధారంగా చేసుకొని నేను ఇక్కడ పరిపాలన చేయకూడదు. మాకు కొన్ని లాస్ ఉన్నాయి, మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు రోమన్ పీనల్ కోడ్, ఆర్పిసి కాదండి బాబు, నాకు కలిగినటువంటి డిపిసిని బట్టి, డ్రీమ్ పీనల్ కోడ్ని బట్టి, అనగా నాకు కలిగినటువంటి స్వప్న ఆ పీనల్ కోడ్ని బట్టి, ఆ స్వర్గపు పీనల్ కోడ్ని బట్టి నేను చెప్తున్నాను, ఆయన జోలికి మీరు వెళ్ళద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళి ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారు ఈ ప్రజలు. ఆ నీతిమంతుని రక్తం వాళ్ళ మీద పడాలనుకుంటున్నారు. ఆ నీతిమంతుని రక్తం పడేటట్టు చేసుకుంటున్నారు. డేంజర్. అది అటువంటిది మనకు జరగకూడదు.
నీ భార్యనైనా నాకు జరగకూడదు, నీ బిడ్డలకి జరగడానికి వీల్లేదు అన్నట్టుగా ఒక మెసేజ్ పంపించింది. స్తోత్రం. తర్వాత ఆమె ఎందుకు ఆ మెసేజ్ పంపించింది, ఏంటి ఆ స్వప్నం అనే దాని గురించి ఆయన అడిగి కనుక్కొని తెలుసుకోండొచ్చు. అవన్నీ వాటి గురించి రాయబడలేదు. సత్యమణి యొక్క సాక్ష్యాన్ని, స్వయం పరిశీలన బట్టి, స్పందన రాహిత్యాన్ని బట్టి, సత్యము తెలపబడ్డాన్ని బట్టి, సత్యమైనటువంటి యేసు సత్యాన్ని తెలపడాన్ని బట్టి ఆయన కన్విన్స్ అయ్యాడు, ప్రకటించాడు. ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనము. జాన్ 19:6. ప్రధాన యాజకులు బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయము అని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పెను. నేను చదువుతున్నాను ద న్యూ కమ్యూనిటీ బైబిల్, న్యూ టెస్టిమెంట్ అండ్ సామ్స్ లోంచి నేను చదువుతున్నాను. 19వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట. ఆన్ సీయింగ్ హిమ్ ద చీఫ్ ప్రీస్ట్స్ అండ్ ద గాడ్స్ క్రైడ్ అవుట్, crucify him, crucify him. Pilate replied, take him yourselves and have him crucified, for I find no case against him. అతనికి విరోధముగా ఏ కేసు లేదు. అతను నేర చరిత్ర కలిగిన వాడు కాదు. నేర చరిత్ర కలిగినటువంటి నాయకులు మనం కలిగి ఉన్నాం ఈ దినాల్లో. నేర చరిత్రలు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళ మీద ఎన్నెన్నో కేసులు ఉన్నాయి, పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి. కానీ వాళ్ళ నాయకత్వాన్ని అంగీకరించడానికి మనం ఇష్టపడతాం. నేరస్తులతో మనకు సంబంధం లేదు, నేరస్తులతో మనం చేతులు కలపడానికి వీల్లేదు. నిర్దోషులతో మనం సహవాసం చేయాలి. దొంగను చూసినప్పుడు దొంగతో కలుసుకునే వాళ్ళుగా ఉండడానికి వీల్లేదు. నేను చదువుతున్నాను బ్రయాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లోంచి, టీపీటీలోంచి నేను చదువుతున్నాను. 19వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. స్తోత్రం. No sooner did the high priest and the temple gods see Jesus that they all shouted in a frenzy, crucify him, crucify him. Pilate replied, you take him then and nail him to a cross yourselves. I told you, he is not guilty. I find no reason to condemn him. He is not guilty. This godly man, this God's son, this so-called God's son is not guilty. I find no reason to condemn him. మీరు ఏమైనా చెప్పండి, అతని మీద ఏ తప్పు మోపి దేని ప్రకారం ఇతన్ని శిక్షించాలి, ఏ పీనల్ కోడ్ ప్రకారం ఇతన్ని శిక్షించాలి అని పిలాతు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. 19వ అధ్యాయం 6వ వచనం, అది మన మూల వాక్యం. మన వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం తెలుగులో. స్తోత్రం. యోహాను సువార్త 19వ అధ్యాయం. ప్రధాన యాజకులు అధికారులు యేసును చూడగానే, టెంపుల్ లీడర్స్, టెంపుల్ గాడ్స్, యేసును చూడగానే సిలువకు వేయండి అని, యేసును చూడగానే, యేసును చూసి ఇదిగో మనుషుడు అనగానే యేసును చూశారు వాళ్ళు. యేసును చూడగానే, ముళ్ళ కిరీటం ధరించుకున్నట్టు యేసును చూడగానే, దెబ్బలు తిన్నటువంటి యేసును చూడగానే, అర్ధనగ్నంగా ఉన్నటువంటి యేసును చూడగానే, ఏదో దోషి అన్నట్టుగా నిలబడినటువంటి యేసును చూడగానే, యేసును చూడగానే ఏం జరిగిందట? సిలువకు వేయండి చూడగానే కేకలు వేయడం ఆరంభించారు. యేసును చూడగానే సమాధుల్లోంచి వచ్చినవాడు, దేవుని కుమారుడా, నజరుడైన యేసు, మమ్మల్ని ఎందుకు బాధించడానికి వచ్చావు, నన్ను ఎందుకు బాధించడానికి వచ్చావు, నా సమయానికి ముందే అని కేకలు వేసినట్టుగా ఈ దుష్ట జన సమూహము, ఈ వక్ర జనము యేసును చూడగానే కేకలు వేశారు. ఏమని కేకలు వేశారు? సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేశారు. అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు అని కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడింది. స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ఆత్మీయులే, వీళ్ళు అన్యజనులు కాదు. యూదులను ఎక్కడ అన్యజనులు అనలేదు దేవుని వాక్యంలో. యూదులే బయట వాళ్ళని యూదేతరులని అన్యజనులు అన్నారు, కానీ యూదులు వేరు అన్యజనులు వేరు అనేటి విభజన మనకు కనిపిస్తుంది. యూదులు, గ్రీసు దేశస్తులు, అన్యజనులు అనేటువంటి విభజనలు మనకు కనిపిస్తాయి. అన్యజనులు కాదు, కానీ అన్యజనుల్లాగా అల్లరి చేస్తున్నారు, కేకలేస్తున్నారు. చిన్నపిల్లలు కేకలు వేసినట్టుగా కేకలేస్తున్నారు. అలనాడు అనగా ఒక వారం రోజుల క్రితం, ఒక 4-5 రోజుల క్రితం, పామ్ సండే రోజు, మట్లాదివారం రోజు, హోసన్నా జయము జయము అని కేకలు వేసిన వాళ్ళే, జయము అని కేకలు వేసిన వాళ్ళు ఇప్పుడు వేయుము అని కేకలేస్తున్నారు. చూడండి ఎంత మార్పు, చూడండి. మనుషుల మాటల్లో మార్పులు వచ్చాయి, మనుషుల నినాదాలలో మార్పులు వచ్చాయి, మనుషుల కేకల్లో మార్పులు వచ్చాయి. మనిషి మారుతాడు, కానీ దేవుడు మారనివాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యూదుల యొక్క కేకలు, యూదుల యొక్క 5 కేకల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు వేసినటువంటి కేకలు. అదేంటండి కేకలేంటి? వాళ్ళ యొక్క అరుపుల గురించి వాళ్ళు ఏమని అరిచారు. మొట్టమొదటి మాట 19వ అధ్యాయము 6వ వచనం మన మూల వాక్యమే, మన కీవర్డ్సే. అది ఏంటి అంటే సిలువ వేయము, సిలువ వేయడం గురించినటువంటి కేకలు.
శిక్ష నిర్ణయించాల్సింది ప్రభుత్వం, శిక్ష నిర్ణయించాల్సింది గవర్నర్, శిక్ష నిర్ణయించాల్సింది పిలాతు. కానీ వీళ్ళు అంటున్నారు సిలువ వేయి, సిలువ వేయి, సిలువ వేయి. అనగా యూదుల యొక్క 5 కేకల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సిలువ వేయుము అనేటువంటి కేక, సిలువ వేయబడ్డం గురించినటువంటి కేక. ఈ రోజుల్లో సిలువ వేయమని కేకలు వేయనప్పటికీ కూడా సైలెంట్గా, నిశ్శబ్దంగా, శబ్దరహితంగా ఈరోజు దేవుని బిడ్డలు దేవుని కుమారుని బాహాటంగా సిలువ వేస్తున్నారు. తమ ఆంతర్యంలోని ఆ విధానాన్ని బట్టి, ఆంతర్యములోని దుష్ట ఆలోచనలు బట్టి, ఆత్మ సంబంధమైన విధానం లేకపోవడాన్ని బట్టి ఆయన్ను బహిరంగంగా సిలువ వేస్తున్న అనుభవం మనకు కనిపిస్తుంది. ఒకటి సిలువ వేయడం గురించినట్టు కేకలు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను గాని, ప్రయత్నము లేదా యత్నము చేసెను గాని, యూదులు నీవు ఇతని విడుదల చేసితివా, కైసరునకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకొని ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. From then on Pilate tried to find a way out of the situation to set him free, but the Jewish authorities shouted him down. If you let this man go, you are no friend of Caesar. Anyone who declares himself as a king is an enemy of the emperor. మన చక్రవర్తికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి, చక్రవర్తికి వ్యతిరేకమైన విధానాన్ని కలిగినటువంటి వ్యక్తిని నువ్వు సమర్థిస్తావా? ఇక్కడ రాయబడిన మాటలు, వాళ్ళు చెప్తున్నట్టు మాటలు చూడండి, వాళ్ళ కేకలు చూడండి. నీవు ఇతన్ని విడుదల చేశావా? విడుదల చేయడానికి వీల్లేదు. మేము కేకలేసిన ఉద్దేశం విడుదల చేయకూడదని. విడుదల చేశావా? వాడు బెదిరిస్తున్నారు. నువ్వు కైసరికి స్నేహితుడివి కాదు, కైసరు యొక్క నీకు కైసరికి మధ్యలో శత్రుత్వం ఏర్పడుతుంది. నీకు హేరోదికి మధ్యలో శత్రుత్వం ఉంది, మాకు అర్థమైంది. కానీ ఇప్పుడు నీకు కైసరికి ఉన్న వాళ్ళందరితో, ఉన్న తోటి అధికారులతో నువ్వు కలహానికి దిగితే, చక్రవర్తితో కలహానికి దిగితే, కయ్యానికి దిగితే నీ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ యొక్క పాయింట్. వాళ్ళ కేకలు వేశారంట. కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవారే అని చెప్పారని కాదు, అని కేకలు వేశారు. రెండోది, వాళ్ళు శత్రుత్వాన్ని గురించినటువంటి కేకలు వేశారు. ఒకటి సిలువ వేయండి అని కేకలు వేశారు. రెండోది శత్రుత్వాన్ని గురించి, ఎనిమిటీని గురించండి. Crucify about the cross. They shouted about the cross. రెండోది, they shouted about the enmity. శత్రుత్వాన్ని గురించి మాట్లాడారు, కేకలు వేశారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వచనం. అందుకు వారు ఇతనిని సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేసిరి. దేవుని స్తోత్రం. But they screamed out, take him away. ఈయన తీసుకోమండి. వాళ్ళు అంటున్న మాట తెలుగులో రాయబడింది, సంహరించుము, టేక్ హిమ్ అవే అండ్ క్రూసిఫై హిమ్. Pilate replied, shall I nail your king to a cross? The high priest answered, we have no other king but Caesar. వాళ్ళు అరుపులు ఏంటంటే టేక్ హిమ్ అవే. అసలు ఆయన్ని మా కళ్ళ ముందు పెట్టద్దు, ఇదిగో మీ రాజు అని, ఇదిగో ఈ మనుషులని, దయచేసి మా ముందుకు ఆయనకి తీసుకురాదు. ఆయన మేము చూడలేకున్నాం, ఆయన చూస్తుంటే మాకు ఒళ్ళు పడిపోతుంది, వద్దు, టేక్ హిమ్ అవే. చూడండి, సంహరించుము అంటే చంపమని. సిలువ వేసైనా చంపండి, సిలువ వేయకుండా అయినా చంపండి, టోటల్గా ఆయన చావు మేము చూడాలి, ఆయన మరణం మేము చూడాలి, ఆయన సజీవుడిగా ఉండడం మాకు ఇష్టం లేదు అని వాళ్ళు కేకలు వేశారు. 19వ అధ్యాయము 15వ వచనంలో నేను చదువుతున్నాను. బట్ దే క్రైడ్ అవుట్, అవే, టేక్ హిమ్ అవే, క్రూసిఫై హిమ్. సంహరించుమనే మాటకి ఇంగ్లీష్ తర్జుమాలు, 2 తర్జుమాల్లో సంహరించుమని కాకుండా అతన్ని తొలగించుము, పక్కకు తప్పించుము, తీసుకొని పోండి, తోసిపారేసేయండి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. మూడవది, సంహరించడాన్ని గురించినటువంటి కేకలు. నాలుగో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 40వ వచనం. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేశారు. దేనికి? ఏమని కేకలు వేశారు? ఏంటి, మీకు ప్రతిదానికి మెల్లగా మాట్లాడలేరా, చిన్నగా మాట్లాడలేరా, కూల్గా మాట్లాడలేరా? అరుపులేంది ప్రతిదానికి? చాలామంది, కొంతమంది అరుస్తుంటారు, కొంతమంది ఆడవాళ్ళు అరుస్తారు. ఎందుకమ్మా నువ్వు అటు గట్టిగా మాట్లాడతావు? ఉన్నది నేను ఇక్కడ ఒక్కడే కదా, ఎందుకంత అరుపులు? ఏదో 10 మంది ముందు మాట్లాడేట్టుగా అరుస్తున్నారు. అలా మాట్లాడాల్సింది దేవుని సేవకులమని మేము మాట్లాడాలి. ఎప్పుడు 10 మంది ముందు మాట్లాడి అలవాటు పడినవాళ్ళు. ఒక భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళ మధ్యలో గొడవలు వచ్చినప్పుడు అతను చెప్తున్నాడు,
ఏమని నేను మాట్లాడితే ఇంటి గోడలు 4 గోడల మధ్యలో వినిపిస్తుంది, కానీ ఈమె నా భార్య కానీ కేకలు వేసినట్టు సెంటర్ దాకా వినిపిస్తుందండి. ఎక్కడో 1/2 కిలోమీటర్ దూరంలోని సెంటర్ దాకా వినిపిస్తుంది. ఎందుకంత కేకల యొక్క అవసరం ఏంటి? ఎందుకమ్మా ఇలాగంటే నా గొంతు అంతేనండి అని అంటుంది. గొంతు తగ్గించుకోవాలి, వాయిస్ రైజ్ చేయకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం శబ్దాన్ని పెంచి మనం అరవడానికి వీల్లేదు. 4వ విషయాన్ని మనం బరబ్బాను విడుదల చేయండి. బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాను విడుదల చేయండి. స్వతంత్రతను గూర్చినటువంటి కేకలు వాళ్ళు వేశారు. ద షౌటింగ్స్ ఆఫ్ క్రాస్. 2వది ద షౌటింగ్స్ ఆఫ్ ఎనిమిటీ. 3వది షౌటింగ్స్ ఆఫ్ టేకింగ్ అవే. 4వది షౌటింగ్స్ ఆఫ్ డెలివరింగ్, విడుదల చేయడం, విడిపించడం. 5వ విషయాన్ని చెప్పి ముగించేస్తాను. లూకాసు సువార్త 23వ అధ్యాయము 5వ వచనము. స్తోత్రం. అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పారు. మామూలుగా చెప్పారని కాదు, మరింత పట్టుదలగా చెప్పారు. నేను చదువుతున్నాను 5వ వచనంలో రాయబడింది, he has stirred up our nation, misleading people from moment he began teaching in Galilee until he has come here to Jerusalem. They yelled and demanded that Pilate do something. వాళ్ళు మరింత పట్టుదలగా అడిగారు. 18వ వచనంలో మనం గమనిస్తే వారు కేకలు వేశారని రాయబడింది. దేనికే కేకలు? 5వ కేక. లేకపోతే వాళ్ళు కేకలు వేయడానికి కారణం వాళ్ళు సేవను గురించి కేకలు వేశారు. వాళ్ళు చెప్పారు యేసు ప్రభు యొక్క సేవ గలిలయ మొదలుకొని యూదయ వరకు, యెరూషలేము మొదలుకొని ఇల్లూరిక వరకు అని పౌలు గారు తన సేవ యొక్క సరిహద్దుల గురించి మాట్లాడారు. అనగా ఇశ్రాయేలు దేశమంతా యేసు ప్రభు గలిలయ, సమరయ, లేదా గలిలయకు యూదయకు మధ్యలో ఉన్న సమరయ, అనగా ఈ 3 ప్రాంతాలను కవర్ చేస్తూ ఆయన ప్రజలను రేపాడు అని కేకలు వేశారు. యేసు ప్రభు యొక్క సేవను గురించి నెగిటివ్గా కేకలు వేశారు. మన సేవను గురించి కేకలు వేసేవాళ్ళు ఉన్నారు. అన్ని జనులు కేకలు వేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. అనేకులు కేకలు వేస్తున్నప్పుడు మౌనంగా నువ్వు ప్రభు చేతికి అప్పగించుకో. ప్రభువులాగా మౌనాన్ని పాటించు. అలా చేసినప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.